లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ ఉక్కు పోరాట కమిటీ అల్టిమేటం జారీ చేసింది. విశాఖ వేదికగా ప్రధాని ఈ ప్రైవేటైజేషన్ నిలుపుదల చేస్తూ అనౌన్స్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్ చెప్పండి, సో ఏం జరుగుతోంది మొత్తానికి? సో రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి అయితే మొదటి నుంచి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రకటన చేస్తారు అనే ఆశాభావం కార్మికుల్లో ఏ మేరకు ఉంది? లేని పక్షంలో కొంచెం ఉద్రిక్త వాతావరణాన్ని కూడా దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయంటూ విశాఖ నుంచి అప్డేట్ అవుతోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఏంటి కార్మికుల డిమాండ్స్? అప్డేట్ చెప్పండి. థ్యాంక్ యూ హరి. మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజుకి స్టీల్ ప్లాంట్లో పరిస్థితి దిగజారుతూ వచ్చింది. కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా విశాఖ వెళ్ళిన తర్వాత, అలాగే చంద్రబాబు స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పిన తర్వాత నుంచే స్టీల్ ప్లాంట్లో పరిణామాలు ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఒకవైపు ప్రధాని పర్యటన కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అల్టిమేటం జారీ చేసింది. విశాఖ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయట్లేదు, ప్రైవేటీకరణ నుంచి మినహాయిస్తున్నాము, అలాగే సెయిల్లో విలీనం చేస్తున్నాం అనే ప్రకటన చేయాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోరాటాన్ని ఉధృతం చేశారు, ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించారు. అందుకు అనుగుణంగా వేగంగా అడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 27వ తేదీన మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అక్కడ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయబోతున్నారు. మరోవైపు 28వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 34 గంటల వరకు దీక్ష చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని విశాఖలో ఉన్నటువంటి సందర్భంలో కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో పాటు కార్మికులంతా కూడా దీక్షలోనే ఉండబోతున్నారు. ఆ దీక్షలో ఉంటుండగానే ప్రధాని ప్రకటన చేయాలనేది వీరి ప్రధానమైనటువంటి డిమాండ్గా కనపడుతుంది. ఒకవేళ ప్రధాని కనుక విశాఖ వచ్చి ఆ ప్రకటన చేయకపోతే కనుక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలను, కార్మిక సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు దీనిపై నోరు మెదపాలి, మాట్లాడాలి, బాధ్యత తీసుకోవాలి, పెద్దన్న పాత్ర పోషించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కనుక ఖచ్చితంగా ఆ హామీకి కట్టుబడి ఉండాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. హరి. రైట్ అనిల్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు వాళ్ళ స్వరం ఒకలా ఉంది, ప్రస్తుతం వేరే స్వరాన్ని వినిపిస్తున్నారు. ఒక నిర్లిప్తమైన పద్ధతి అవలంబిస్తున్న నేపథ్యంలో మరి ప్రధాని ఏ మేరకు ప్రకటన చేస్తారు, ఏమై ఉండబోతోంది ఉక్కు కర్మాగారం భవితవ్యం అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.